నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం ఈ మధ్యలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పైన ఒక పోస్టు పెట్టినందుకు ఒక యువకుడిని చిత్రహింసలు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ యువకుడు మనస్తాపానికి గురై, ఆ యువకుడు ఎవరో కాదు, నా మిత్రుడే, మనస్తాపానికి గురై ఎలకల మందు తాగిండు. ఎలకల మందు తాగినాక విషయం సీరియస్ అయింది. ఇక ఎమ్మెల్యేకు, ఎస్ఐకి, కేసు బుక్ చేసిన ఎస్ఐకి, అలాగే ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరికీ కొంచెం దడుచుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడేందుకు నా మిత్రుడు వచ్చిండు. ఒకసారి ఫస్ట్ అసలు ఏం జరిగిందని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎమ్మెల్యే మీద మరి ఎలాంటి పోస్టు పెట్టిండు, ఏం పోస్టు పెట్టిన పోస్టులో ఏం తప్పు ఉన్నది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఇదివరకు కూడా చూపించిన బండారు శ్రీనివాస్ హిమ్మత్నగర్కి అంటే వాళ్ళ గ్రామానికి 6 నెలల్లో బస్సు హామీ ఇచ్చిన, 6 నెలల్లో బస్సు తీసుకొస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ బస్సు ఏమైంది అని ఎమ్మెల్యే గారిని అడిగినట్టు ఒక పోస్టు ఫేస్బుక్లో పెట్టిండు. మరి ఈ బండారు శ్రీనివాస్ అంటే ఎవరంటే కాంగ్రెస్ కార్యకర్తనే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తనే ఈ పోస్టు పెట్టిండు. ఇక దీన్ని జీర్ణించుకోలేక రాత్రి 8 గంటలకు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక మండలానికి మలయాళ మండలానికి సంబంధించిన ఇతర మండలానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తనే ఫోన్ చేసి ఇష్టానుసారంగా ఎవరు, అసలు అతనెవరో తెలియదు, ఈయనకు ఈ ఫోన్ చేసి బండారు శ్రీనివాస్ అనే వ్యక్తికి ఆ ఫోన్ చేసిన ఎదుటి వ్యక్తి ఎవరైనా తెలియదు. కానీ ఫోన్లో ఇక లడాయి నడిచింది. మామూలుగా క్యాజువల్గా అరే అంటే ఊళ్ళలో ఎట్లుంటుంది, పార్టీ కోసం ప్రాణాలు ఇస్తాం, అది మన పార్టీ, మనకి ఎంత వస్తుంది అనేది ముఖ్యం కాదు. కానీ ఇక చిన్న ఇన్ఫర్మేషన్ రాగానే ఎమ్మెల్యే నుంచి అక్కంచెల్లి ఇంత పాస్ కాగానే వీళ్ళు పెద్ద ఎత్తున ఎగురుతారు అన్నట్టు. ఆ ఎగిరేరు. ఇక పొద్దున వచ్చి ఇక్కడ పొద్దుకి ఈ విషయం జరిగితే ప్రొద్దున ఈయన లేవకముందే పోలీసులు వచ్చి తీసుకుపోయారు. ఇక చిన్నగా ఇంట్రాగేషన్ అది అని బైక్ తీసుకున్నారు, బైక్ గుంజుకున్నారు, ఫోన్ గుంజుకున్నారు. ఈయన 4 దెబ్బలు వేసారు. మొల్లారం దింపినట, ఈ తాయితి దింపినని ఈ బండారు శ్రీనివాస్ అన్నాడు. అయితే కొట్టి సాయంత్రం పూట బండి తీసుకొని ఇంటికి పంపించి ఇంటికాడ తల్లిదండ్రులకు అప్పచెప్పినట్టు ఒక వీడియో తీసుకొని పెట్టారు. ఇక మర్నాడు ఏమైంది, మనస్తాపానికి గురై నాకు ఇట్లా జరిగింది, ఇంత అన్యాయం జరుగుతుందా, నేను ఏం చేసినా, అసలు బస్సు గురించి అడగడం నేరం అని మనస్తాపానికి గురై ఈ వీడియో వేస్తూ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను. ఎమ్మెల్యే గారు అన్న మా ఊరికి బస్సు కావాలంటే టీఆర్ఎస్ లంజోడుకులు మీకు ఊరికి బస్సు రాకుండా చేశాడు అని అన్నాడు. అన్న తర్వాత ఒక నెల రోజులు ఒప్పుకొచ్చాం. అన్నను పదే అడిగా, మా ఊరికి బస్సు వేయించలేదు. నేను మొన్న పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో, మా ఊరికి బస్సు రావడం లేదని. దాని విషయంలో శ్రీనివాస్ నాచుపల్లి అనే వ్యక్తి నా ఫోన్ నంబర్ ఫేస్బుక్లో అడిగాడు. నేను పెట్టాను అతనికి పెడితే అతను నాకు కాల్ చేశాడు. అతను నన్ను తిట్టాడు. అతను నాకు కాల్ చేయడం ఎందుకు, నన్ను ఎందుకు తిట్టడం, ఎవడైనా తిడుతూ పడతాడా ఈ రోజుల్లో? రైట్, ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు తిట్టుకున్నారు. కానీ ఆ ఎదుటి వ్యక్తి, ఫోన్ చేసిన వ్యక్తి ఏ క్యాస్ట్ అనేది ఈ బండారు శ్రీనివాస్కి తెలియదు వాస్తవానికి. అంటే ఫేస్బుక్లో నీ నంబర్ పెట్టరా అంటే నీ నంబర్ పెట్టమని, నీ నంబర్ పెట్టరా అంటే నీ నంబర్ పెట్టమని అనుకున్నాడు. ఈ నంబర్ పెట్టిండు, బండారు శ్రీనివాస్ అనే వ్యక్తి నంబర్ పెట్టిండు. ఆయన ఫోన్ చేసిండు, ఒకరినొకరు తిట్టుకున్నారు. అరే నాది కాంగ్రెస్ పార్టీ అంటే నాది కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఎందుకు పోస్ట్ పెట్టినావు అంటే ఎందుకు పోస్ట్ పెట్టినా అంటే ఇక ఇష్టం ఉన్నాడు మాట్లాడుకున్నారు. కానీ అలా కులాన్ని గురించి దూషణ కానీ ఏది కూడా వ్యక్తిగతంగా వీళ్ళు ఏం తిట్టుకున్నారు లేదు. కానీ కులానికి సంబంధించిన అంశం అయితే తెరపైకి రాలేదు. ఇక మనస్తాపానికి గురై ఎలకల మందు తాగిండు, పెద్ద ఇష్యూ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. కరీంనగర్ జిల్లాలో పెద్ద ఇష్యూ అయిపోయింది. దాదాపుగా మీడియా ఛానళ్ళు, సోషల్ మీడియా ఛానళ్ళు కోడే కూర్చున్నాయి. అంటే ఒకవేళ నిజంగా ఆ బండారు శ్రీనివాస్ అనే వ్యక్తికి ఏమైనా జరిగితే ఎస్ఐకి, ఎమ్మెల్యేకు తడిసిపోతుండే. ఇది విషయం జరిగింది. దీని గురించి తీన్మార్ మల్లన్న దగ్గర దాకా వేయండు. తీన్మార్ మల్లన్న మాట్లాడి ఎస్ఐతో మాట్లాడి గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. అంటే మీరు చేసిన కర్తవ్యం ఏంది, సామాన్యుని ఇట్లా కేసుల పేరిట ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు. అవసరం ఉంటే మల్యాల మండలానికి సంబంధించిన చొప్పదండి నియోజకవర్గానికి వచ్చేది ఉంది, పోలీస్ స్టేషన్ కూడా ముట్టడిస్తాం, ఇట్లా పేద ప్రజల పక్షాన నిలబడబోతే పనుల గురించి పనిచేయండి కానీ పార్టీల గురించి కాదు, ఎమ్మెల్యే ఏది చెప్తా చేస్తామంటే కలవదని గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు. అంత ఇచ్చిన తర్వాత ఈ బండారు శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి పోయి ఫోన్ తెచ్చుకున్నాడు, బైక్ కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఒకసారి మనతో మాట్లాడేందుకు మన దగ్గర ఉన్నాడు శ్రీనివాస్. నా మిత్రుడు బండారు శ్రీనివాసు అంటే ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలు అసలు జరిగిన విషయం ఏంటి చెప్పు శ్రీనివాస్. జరిగింది ఏంటంటే, నా ఎలక్షన్ టైంలో మా హిమ్మత్నగర్కు
మేడిపల్లి సత్యం గారు హామీ ఇచ్చారు, గెలిచిన 6 నెలలకే మీరు ఊరికి రోడ్ వేయిస్తా, బస్ సౌకర్యం ఇప్పిస్తా, లేకుంటే ఇదే గ్రామ పంచాయతీ ముందు అంబేద్కర్ విగ్రహం దగ్గర కట్టేసి కొట్టుర్రు అని చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. నేను అయితే పదే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడిన, ఇబ్బంది కన్నా రోడ్ వచ్చింది కానీ బస్సు సౌకర్యం లేదు, బస్సు కోసం ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నారు 3 కిలోమీటర్లు, బస్సు సౌకర్యం కావాలని అడిగాను. దానికి ఎమ్మెల్యే గారు వెటకారంగా మాట్లాడడం కాకుండా నా మీద కొద్దిగా డిఫరెంట్గా అనే వరకు నేను మనసు అదే నేను చలించి నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం జరిగింది. 6 నెలల్లో మీరు బస్సు ఇస్తా అన్నారు కదా, బస్సు ఎక్కడ ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే గారు అని పోస్ట్ పెట్టాను. పెట్టడం వల్ల నాకు యాక్చువల్గా పోస్ట్ పెట్టినాక నాకు చాలామంది ఫోన్ చేయడం జరిగింది. అయితే నైటు ఎవరో నాకు తెలియదు, ఆ వ్యక్తి తెలియదు, నాకు ఆ వ్యక్తిని ఎప్పుడు చూడలేదు. ఫేస్బుక్లో నైట్ 8:30 9 గంటల మధ్య ఫేస్బుక్లో నా ఫోన్ చేయమని అతనే నాకు నంబర్ పెట్టాడు. నేను నీకు ఫోన్ చేయను, నువ్వే నాకు ఫోన్ చేయమని చెప్పాను. చెప్పడం వల్ల అతను నాకు మాట పెరిగింది ఇద్దరి మధ్య. అతను అందిటాన్ని అతను తిట్టాను, నువ్వెవరు, నువ్వు తెలియదు, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, నా ఊరు గురించి నా ప్రజల గురించి ప్రశ్నిస్తున్నా, నీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా అని అంటే, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి ఎమ్మెల్యే గారి గురించి పెడితే నేను చంపేస్తావు, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడే వరకు నాకు కోపం వచ్చి నేను అతన్ని మాట్లాడిన. తర్వాత ఏమైందంటే అది జరిగిన సంఘటన 9 గంటల వరకు జరిగిపోయింది. తెల్లారి ప్రొద్దున నేను లేవలే, 8 గంటల వరకు కూడా లేవకముందే నా ఇంటికి సివిల్ డ్రెస్లో ప్రైవేట్ కార్లో వెహికల్ వచ్చింది. వచ్చి నేను మలయాళ ఎస్ఐ రమ్మంటున్నాడు, నేను ½ అన్ అవర్ 1 అవర్లో ఇంటర్గేషన్ చేసి పంపిస్తారు, ఏదో పోస్ట్ పెట్టినవాడు కదా అని అన్నాడు. అన్నాక సరే సార్ మరి మీరు సివిల్లో వచ్చారు కదా, మీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయంటే ఐడెంటిటీ కార్డు చూపించారు. సరే సార్ ఫ్రెష్ అప్ అయి వస్తాను, బండి మీద వస్తా అని చెప్పాను. లేదు నువ్వు ఫ్రెష్ అప్ కావాలని అవసరం లేదు, నేను ఒక 1/2 గంటలో పంపిస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైంది, నేను సరే అని నేను ఫ్రెష్ అప్ అయినా, ఫేస్ వాష్ చేసుకున్నా, బండి మీద ఎక్కాను, కార్లో ఒకరు వచ్చాను, బండి మీద ఒకరు కూర్చున్నాను. వెళ్ళే మార్గంలో నేను వేరే వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడితే ఏం లేదు సార్ నేను ఇట్లా ఎస్ఐ ఇంటర్గేషన్ చేసి పంపిస్తా అని చెప్పారు. పోయిన తర్వాత నన్ను నా దగ్గర ఉన్న ఫోను, నా బెల్ట్, పర్స్ అన్ని తీసుకొని ఆడ కూర్చోమంటే కూర్చున్నాక 10 అయింది, 11 అయింది, 12 అయింది. నేను ఏం తప్పు అని చేశాను, దొంగతనం చేయలేదు, మర్డర్ చేయలేదు, నువ్వు మిస్సింగ్ కేసులో లేను, నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నాను, నేను నా ఊరు ప్రజల గురించి, నా ఊరి వ్యవస్థ గురించి పోస్ట్ పెట్టిన మార్గం మధ్యలో. నేను అంతేగాని నేను చేసిన తప్పేంటని వాళ్ళ ప్రశ్నించాను. లేదా నేను ఎస్ఐ గారి మీద కేసు అయింది ఉండవని చెప్పిండు, నువ్వు ఎస్ఐ వచ్చేరాకు ఉండాలంటే 12:30కి వచ్చిండు. వచ్చిన తర్వాత నన్ను కానిస్టేబుల్ లోపల పిలిపించుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలుపెట్టాడు. అరే నువ్వు ఏమని పోస్ట్ పెట్టినావురా, ఏమని తిట్టినావు సార్, నేను ఏమని పెట్టినా, నా ఊరు గురించి బస్సు అడిగినా, అతను నాకు ఫోన్ చేయకుంటే నేను అతనికి ఏపో, నన్ను ఎందుకు కొడుతున్నారు సార్ అంటే, నువ్వు ఎమ్మెల్యేకే నేనే భయపడతాను, నువ్వేంద్రా అని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. కొట్టిన తర్వాత ఎమ్మెల్యేకి ఈయనే భయపడతాను, నేనే ఎమ్మెల్యేకి భయపడతా, నువ్వెందుకు ఎమ్మెల్యే గురించి ప్రశ్నిస్తున్నావు అని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. కొట్టిన తర్వాత సార్ నేను చేసిన పొరపాటు ఏంటి సార్, నా ఊరు గ్రామ ప్రజల గురించే కదా పోస్ట్ పెట్టిందని అన్నాక ఇంకోసారికి ఇట్లా పోస్ట్ పెడితే నా రికార్డింగ్ చేసుకున్నాడు. నా కులం ఉన్న పద్మశాల అన్న, సార్ కూడా పద్మశాల అన్నాడు. నేను పద్మశాలలో పుట్టినా లంజోడుగా, నువ్వు మా పద్మశాలలో బెరుగు కొట్టినవరా లంజోడుగా, నువ్వు ఎట్లా కొట్టినవరా, నేను మన కులంలో ఎవరిని చూడ నీలాంటి వ్యక్తిని అంటే ఇట్లా అడగడం తప్పట, నువ్వు ఎందుకు అడిగినావు ఎమ్మెల్యేను, నీ గురించి నాకు కంప్లైంట్ వచ్చింది, నువ్వు ఎవరిని అయితే తిట్టినవురా అంటే, సార్ నేను అతన్ని ఏం తిట్టినా, అతని రికార్డింగ్ నా రికార్డింగ్ 2 వినండి, నేను అతను ఎందుకు అలా తిట్టినా, అతను నాకు ఫోన్ ఎందుకు చేసినాడే, అరే వాడు చేస్తారా, వాడు ఎమ్మెల్యే మనిషి, నువ్వు ఎవరి మనిషిరా, నీకు ఎవడు పెట్టిమంటారు అంటే ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మనిషి కాదన్నట్టు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ నెరవేర్చండి, మా ఊరికి ఇచ్చారు కదా హామీ నెరవేర్చండి చెప్తే ఈయన ఎమ్మెల్యే మనిషి కాదు, ఎమ్మెల్యేకు భజన చేస్తుడు ఎమ్మెల్యే మనుషులా. కొట్టిన తర్వాత నన్ను ఇతని తీసుకొని సెల్ వేయమని చెప్పారు. సెల్ వేసినాక నా ముల్తాడు, నా తాయెత్తు, షర్టు లోపల ఇప్పేసిన తర్వాత లోపల కూడా 2-3 దెబ్బలు వేసారు పోలీసు వాళ్ళు, లోపలికి వచ్చి కొట్టారు. కొట్టిన తర్వాత ఏమైంది, మళ్ళీ 4 గంటలకు నా ఫోను ఇస్తూనే తీసుకుంటారు, ఎవరికైనా ఫోన్ చేసి తీసుకోమని చెప్తారు. నన్ను పొద్దున 9:30 తీసుకెళ్లి 4-5 గంటలకు ఫోన్ ఇచ్చిండు. అదే ఇచ్చి నాకు 12-1 గంటల వరకు నా ఇంటర్గేషన్ చేసి పంపిస్తా అయిపోగా 4-5 గంటలకు ఇస్తారు. అప్పుడు నాకు తెలిసిన వ్యక్తి నేను ఫోన్ చేస్తే 1-2 వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇతను విడిపిస్తాడు, ఓకే కేసు బుక్ చేస్తే మాత్రం తీసుకోమని ఆ పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పెద్ద మనుషుల సమక్షంలో నేను మా ఊళ్ళోకి ఫోన్ చేస్తే ఎవరైనా ఫోన్ ఇట్లా ఇవ్వడం తీసుకోవడం వల్ల వాళ్ళు వస్తారా, 10 చేస్తే ఎవరో వస్తారు, ఫోన్ ఇవ్వట్లేదు. అలానే 5 అయింది, 6 అయింది, నైట్ 9 దాకా, 9 గంటలకు మళ్ళీ 5-7 గంటల మధ్య ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండో ఆ వ్యక్తి వచ్చిండు. వచ్చి పోలీసు వాళ్ళు ముంగట్ని ఆడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అన్ని. నన్ను తీసుకుపోయిన టైం 8 గంటల నుండి నైట్ 10 గంటల వరకు సెర్చింగ్ చేయండి. 5-7 గంటల మధ్య వచ్చిన వ్యక్తి పోలీసులు ముంగంటే లంజోడుగా, నువ్వు ఎమ్మెల్యే గురించి పోస్ట్ పెడతావరా, నువ్వు ఎవరిని లంజోడుగా అంటావు, ఎవరిని తిడతావు అన్న, నువ్వేమో తిట్టావు, నేను అదే తిట్టినా, నువ్వు నాకు తెలియదు, నేను నీకు తెలియదు, ఎప్పుడో మనం మాట్లాడుకున్నావు అంటే, లేదా నువ్వు ఎట్లా ఊరు గురించి పెడతావు,
నువ్వు ఇదే ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు కదా, ఇష్టం ఉన్నట్టు పోలీస్ స్టేషన్ల ముంగట పోలీసుల ముంగటనే మాట్లాడింది కదా. ఒకసారి ఈయన పెట్టిన పోస్టులు చూద్దాం. ఫేస్బుక్లో ఈయన పెట్టిన ఘనకార్యం ఎట్టున్నది, ఇటు ఈయన పెట్టిన ఘనకార్యం ఎట్టున్నది. మరి ఈయన పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కార్యకర్తలే కదా, ఇప్పుడు ఏ కార్యకర్తనే కదా, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కార్యకర్తనే. అంటే ఒక పద్ధతి ప్రకారం మాట్లాడకుండా ఎమ్మెల్యే మీ అనుకుంటే ఏ పోస్టులు అయినా పెడతారా? ఇంట్లో కాంచెలు తిడతారా? ఒకసారి చూద్దాం. ఈయన పెట్టిన పోస్టులు, ఈయన కథ ఏందనేది ఇగో ఈయన భాగవతం కూడా ఉన్నది. మరి ఈయన పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇగో ఈయన పెట్టిన పోస్టులు ఒకసారి చదువుకోరు. ఇక నేను చదువా, ఈయన పెట్టిన పోస్టులు చూడరు ఒకసారి, ఇక క్లియర్గా చదువుకోరు. ఈయన పెట్టిన పోస్టులు ఇవి. ఇక ఈయన పెడితే కామెంట్ ఎట్లా పెడతారు చూడు. ఈయన ఇష్టం ఉన్నట్టు అంటే లా అన్న పదం మీ ఇష్టం ఉన్నట్టు అంటే ఎవరు పడితే వాళ్ళని తిట్టడానికి మీరు ఎమ్మెల్యే మీ వెంటుంటే ఎవరు పడితే వాళ్ళని తిట్టచ్చు అనుకుంటారా? లేకపోతే మీ ఇష్టమున్న పదజాలంతో ఇగో ఇష్టం ఉన్నట్టు ఇక ఏది పడితే అది నోటికి ఎంత వస్తుంది ఇక ఇవన్నీ ఉన్నాయి పోస్టులు. మరి ఇప్పుడు ఈయన బస్సు గురించి గ్రామ ప్రజల గురించి అడిగినందుకే మీరు ఈ రకంగా చెప్పారు కదా. ఇప్పుడు మల్యాల ఎస్ఐ గారు, చొప్పదండి ఎమ్మెల్యే గారు, మేడిపల్లి సత్యం గారు, మరి మీ కార్యకర్తలకు గిదేనా మీరు నేర్పేది? అంటే మీ సంస్కారం ఇదేనా? మీ కార్యకర్తలకు నేర్పే సంస్కారం ఇదేనా? అంటే మీ కార్యకర్తలకు మీ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఏ విధంగానైనా ఎవరినైనా తిట్టచ్చా? మరి ఈ పెట్టిన పోస్టులకు ఎవరు పడతారని అట్లా తిడితే మరి దీనికి ఏం బాధ్యత వహిస్తారు? అది సమాధానం చెప్పాలి. ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. గతంలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డాడు. మీరు లీడర్లు నమ్ముకొని రాలే, మీరు లీడర్లు నమ్ముకొని గెలిచిన నాయకుడు కాదు మీరు. ప్రజలు మీకు నమ్మి ఓటేసిన. ఎందుకంటే మార్పు కావాలి, బీఆర్ఎస్ పార్టీ ఉన్న వ్యతిరేకత మీకు కలిసి వచ్చింది. మిమ్మల్ని లేకపోతే మీ జడ్పీటీసీలు ఉన్నారనో, సర్పంచ్లు ఉన్నారనో, మాజీ లీడర్లు ఉన్నారనో, పెద్ద పెద్ద నాయకులు మీ ఎంబటి ఉన్నారనో మిమ్మల్ని గెలిపి మేడిపల్లి సత్యం గారు మేము క్లియర్గా చూసినాం. మేము వెంట ఉండి తిరిగిన వాళ్ళం. మేము మా ఫోన్లు పట్టుకొని ఏంటో తిరిగిన వాళ్ళం. ఇది అధికారం అనేది 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈ సబ్ ఇన్స్పెక్టర్లు, సిఐలు కానీ ఎవరు కానీ ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నా ఎంబటి ఉన్నారు, ఎమ్మెల్యే గారు పోస్ట్ పెట్టమంటే పెట్టినా, పోస్ట్ పెడితే కేసు పెట్టమంటే పెట్టినా అంటే అట్లా కలవది. మీరు ప్రజలు జీతం ఇస్తున్నారు. ఎమ్మెల్యేకైనా, సిఐ గారికైనా, ఎస్ఐ గారికైనా, ఆ ప్రభుత్వ అధికారులకు ఎవరికైనా కానీ, ఎంపీలకైనా కానీ ప్రజలు ఫండ్ ఏది ట్యాక్సులు కడితే మీరు జీతం తీసుకుంటున్నారు. అది కూడా గుర్తుపెట్టుకొని, న్యాయం అన్యాయం అనేది ఒకటి గుర్తుంచుకొని సోషల్ మీడియాలో తిట్టుకునే దానికి అట్రాసిటీ కేసు పెడతారా? సోషల్ మీడియాలో తిట్టుకునే దానికి ఇలాంటి డిఎస్పీతో విచారణ జరగకుండా అంటే దీని అంతటి కారణం ఏంటంటే చట్టాలపైన ప్రజలకు అవగాహన లేకపోవడం. ప్రజలకు అవగాహన ఉంటే డిపార్ట్మెంట్లలో ఇట్లా వ్యవహరించరు. ఒక పార్టీ కార్యకర్తలకు వ్యవహరించరు. ఇప్పుడు ఏమైనా జరిగితే మీ మీనే జరుగుతుంది. ఎస్ఐ గారు, ఎమ్మెల్యే గారు సేఫ్ అయినా ఉంటారు, మీ మీనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జరిగిన విషయం చెప్పి తర్వాత 7 గంటల వరకు స్టేషన్లో ఉంచుకున్నాను. 7 అయినాక 9:30 వరకు ఉంచుకొని నాతో రికార్డింగ్ చేసుకున్నాను ఎస్ఐ గారు. ఇంకోసారి ప్రజల గురించి కానీ అంటే ఇక నేను దేని గురించి మాట్లాడి ఎమ్మెల్యే గురించి అపోజిట్ పోస్ట్ పెట్టాలని రికార్డింగ్ చేసుకొని మాట్లాడిపించుకొని ఇక నన్ను 9:30-10 గంటలకు అల్లనే కూర్చోబెట్టుకున్నారు. నీ వెంట ఎవరు రావట్లేదురా లంజోడుగా, నువ్వు ఎందుకు పెట్టినవరా అని మళ్ళీ పదే అదే బుద్ధులతో తిట్టిండు. నా ఫోన్ తీసుకున్నాడు, నా బైక్ సీజ్ చేసిండు. తీసుకున్న తర్వాత నాకు అంటే నేను కొట్టిండు, స్టేజ్లో కూడా కొట్టిండు. కొట్టిన తర్వాత బైక్ ఫోన్ సీజ్ చేసిరు. నువ్వు మళ్ళీ రేపు పొద్దున 10 గంటల వరకు ఎవరినా ఒకరిని ఇద్దరు తీసుకుని రా అని చెప్పాడు. నైట్ 10 గంటలకు అదే ఎవరైతే వెహికల్ నా ఇంటికి వచ్చిందో అదే వెహికల్ నన్ను మళ్ళీ 10 గంటలకు దించి నా ఇంట్లో ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ పండుకున్నారు. మీ ఇంట్లో లేపి మీ బాబుతో రికార్డింగ్ తీసుకున్నట్టే మా బాబుని లేపిన తర్వాత ఏమైంది, బాబుతో రికార్డింగ్ చేసి ఇతను ఎవరంటే నా కొడుకు అని చెప్పిండు. మా డాడీ అంటే ఇంటికాడ అప్పచెప్పినాం, ఈ వ్యక్తిని ఇంటికాడ తీసుకపోయి సేఫ్గా అప్పచెప్పినాం అనే విధంగా ఇంటికా ఇలా డాడీకి అప్పచెప్పి రికార్డింగ్ చేసి అంటే మా కొడుకుని మాకు అప్పచెప్పి పేరు అనే విధంగా రికార్డింగ్ తీసుకొని పేరు మళ్ళీ నా వీడియో తీసుకొని ఇంకోసారి ఎమ్మెల్యే గురించి కానీ ఎవరి గురించి అయినా పోస్టులు పెడితే ఇప్పటివరకు నీ మీద కేసులు ఉన్నాయా, నేను నీ గురించి మొత్తం ఇంటర్కేషన్ చేసిన, నీ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా అని ఇంకోసారి ఎమ్మెల్యే గురించి అంటే ఏదో అధికారంలో రావడం కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏమైనా అడిగితే ఇట్లా రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారట. నేను ఇది వరకు ఒక 1 మంత్ బ్యాక్ నీదే పోస్ట్ ఇట్లా పెడితే అప్పుడు కూడా నాకు చెప్పారు, నీ మీద ఇలాంటి పోస్టులు పెడితే SC/ST కేసు తెరిపిస్తాం అని నాతో ఇది వరకు చెప్పారు ఆ క్యాండిడేట్సే. అదే నిజమైంది. మొన్న నాకు కావాలని ఇది ఈ విధంగా వేసారు. ఎందుకంటే నేను ప్రశ్నించిన నా ఊరు గురించి, నా గురించి అని ప్రశ్నించలే. నేను నా ఊరు నడుచుకుంటూ వెళ్తున్నాను, 3 కిలోమీటర్లు వెదర్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు, బస్సు సౌకర్యం లేక. ఆ బస్సు సౌకర్యం గురించి అని పోస్ట్ పెట్టినందుకు నన్ను చిత్రహింసలు చేసి నాకు అవమానం భరించలేక నేను ఆదివారం రోజు 13 నాడు ఆదివారం రోజు నేను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యకి పాల్పడ్డాడు, ఎలకల మందు తాగాడు. ఒకవేళ జరగరాంది జరిగితే ఎమ్మెల్యే గారు ఉంటుండేనా లేకపోతే మీకు ఇక్కడ ఎస్ఐ గారు ఉంటుండేనా?
జరుగుతుంది తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏమైందంటే నాకు జరిగిన అన్యాయానికి నాకు ప్రతి ఒక్కరు శృందించరు. అయితే నాకు పరిష్కారం కావాలంటే ఒకరే నాకు మార్గం, నేను మానవ హక్కుల కమిషన్ అక్కడికి వెళ్ళి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మళ్ళీ నాకు వేరే గైడెన్స్ తీసుకొని నేను తీర్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళిన. తీర్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళాక వెంటనే నాకు సానుకూలంగా స్పందించి వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేసి శ్రీనివాస్ బండారి మీద ఏ విధంగా తీసుకెళ్లారు, ఏ విధంగా ఇంటర్గేషన్ చేశారు, ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని ఎస్ఐ గారికి ఫోన్ చేసి మల్లన్న అడగడం జరిగింది. అడగడం వల్ల ఎస్ఐ గారు కూడా ఏమైనా సమాధానం ఇచ్చిందంటే సార్ అని అనడం, భయపడేలా చేసిండు. అతన్ని మేము ఫోన్ కానీ అతని బండి కానీ మీరు చెప్పినట్టు ఇచ్చేస్తాం సార్, ఇది జరిగినందుకు నేను ఇంతవరకు అయిపోతానని అనుకోలేని ఎస్ఐ గారు. అంటే ఇప్పుడు ఇంతవరకు అంటే లోపల అయిపోతే ఏం కాదు, బెదిరిస్తారు సామాన్యుని. ఎక్కడ నిజంగా చట్టపరంగా మీకి పీకల మీదకి వస్తుంది అనుకుంటే భయపడతారు అన్నట్టు. ఇది అంటే సామాన్యునికి న్యాయం గురించి, చట్టాల గురించి అవగాహన లేకపోతే ఈ పరిస్థితి ఉంటుంది. నాకు అక్కడ మల్లన్న గారు నాకు వెంటనే స్పందించడం ద్వారా నాకు అన్న మాట విధానాలు నచ్చడం వల్ల నేను అన్న పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అదే రోజు. కానీ నా జీవితాంతం నాకు వివిధ పార్టీల వారు కూడా నాకు సహకరించారు. కానీ నా జీవితాంతం నేను మల్లన్న తోడుకుంటే మల్లన్న పార్టీ విధానాలను ముందుకెళ్తూ మల్లన్నతోనే ఉంటానని చెప్తున్నా. ఇది జరిగింది. సరే కూర్చోండి, మాట్లాడతాం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పోయింది అనుకుందాం. ఇప్పుడు ఇచ్చిన ఊరు హామీ కోసం అంటే 6 నెలల్లోపు బస్సు ఇస్తా అని చెప్పారు. ఇవి చాలా ఉన్నాయి. ఇంకా మేము తీస్తా ఉంటే చొప్పదండి కాన్స్టిట్యున్సీలో మీరు ఇచ్చిన హామీలు, మీరు మండలాలు చేస్తానని, లేకపోతే నన్ను ఒకసారి ఎమ్మెల్యేని చేయరి, ఏ ఊరిని మారుస్తా అని చెప్పినావో ఆ ఊరికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఆ ఊరుకు సంబంధించిన వాళ్ళు కూడా నాకు కాల్ చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత అనేక మంది కాల్ చేస్తూ ఉన్నారు, అన్న మా ఊరికి గీ హామీ ఇచ్చిండు, ఇది మర్చిపోయారు, మీ దగ్గర పైసలు లేవని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు, అవినీతి మొత్తం అప్పుల కుప్పగా మారిపోయింది. మాతో అయితలేదు, మాతోని మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడమే మాతో అయితలేదు. ఈ మండలాలు చేసుడు, మీకు ఇచ్చిన హామీలు, చిన్న చిన్న హామీలు కూడా నెరవేర్చడం చేత కాకపోతే సపరేట్గా ఉండండి. అంతేగాని ఎవరు పెడితే ఫేస్బుక్లో కామెంట్ పెడితే స్పందిస్తారా? ఎవరన్నా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెడితే ఉరికిపోయి కొడతారా? అట్లా అంటే యూట్యూబ్ ఛానల్లో మస్తు మంది పెడతారు కామెంట్లు. మరి ఒక వీడియో ఒక 10-15 వేలు పోతే మస్తు మంది పెడతారు, అగనిస్ట్గా పెడతారు, పాజిటివ్గా పెడతారు. అవన్నీ లైట్ తీసుకోవాలి. మీ పరిపాలన మిమ్మల్ని ప్రజలు నమ్మి గెలిపించింది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే వాట్సాప్లలో కామెంట్ పెడితే ఉరికిపోయి కొట్టడానికి ఏంది? నేను అనుచరులకు కూడా చెప్తా ఉన్నా, ఎవరైతే మాకు ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడు, లేకపోతే మా కాళ్ళు దగ్గర ఉన్నాడు, వీళ్ళు కొట్టమన్నారని ఉరికిపోయి కొట్టిరనుకో, బీసీ ఎస్సీ ఎస్టీల తెరువు వస్తే మీరు మీ అధికారం, మీ నాయకులు, మీ అగ్రకుల నాయకులు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారు, ఈ ఇన్ని రోజులు అంటే మా బహుజనులు అందరూ ఐక్యం లేక మేము ఇట్లా కొట్టుక సచ్చినాం. మా బహుజనులందరూ ఏకమైతున్న నేపథ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇక్కడ అన్యాయం జరిగింది అనుకో, మేము 100% తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున 100% మేము వాళ్ళకి అండగా ఉంటాం. ఏ పార్టీ అయినా కానీ, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఈ కార్యకర్తలు మా వాళ్ళే, అందరూ మా వాళ్ళే. ఇన్ని రోజులు మీకోసం జెండాలు మోసిరు, మీ అగ్రకుల నాయకుల కోసం జెండాలు మోసిరు. ఈ కార్యకర్తల భవిష్యత్తులో ఎప్పుడు కూడా మారిపోలే. ఈ కార్యకర్తలు బంగారు పల్లెంలో తింటలేరు, మీ నాయకులు తింటారు, ఎమ్మెల్యేలు అయిన తింటారు, మాజీ ఎమ్మెల్యేలు తింటారు. గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ మా దళిత సోదరులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ కేసు పెట్టమంటే పెట్టడం, లేకపోతే దాన్ని తిట్టమంటే తిట్టడం, మీ భవిష్యత్తు మార్చుకోండి. ఫస్ట్ మీ భవిష్యత్తు, మీ ఎమ్మెల్యే గారు మీరు చెప్పిన మీ కామెంట్ పెట్టమన్నా, లేకపోతే ఆలనీలో ఫోన్ చేయమన్న ఎమ్మెల్యే గారు మీకు ఏమి ఇస్తున్నాడు, మీ భవిష్యత్తు ఎట్లా ఉండే. ఈ కేసులు అంటే ఇప్పుడు అధికారంలో ఎస్ఐ గారు కూడా చెప్తా ఉన్నా, అధికారంలో 5 సంవత్సరాలు మాత్రం ఉంటారు. కానీ మీరు ఎలాగైనా డ్యూటీలో మీరు రిజైన్ చేశాక, మీ డ్యూటీ అయిపోయాక మీరు ఉండాలి, మీ పదవికాలం అయిపోయాక మీరు అధికారం ఉండాలి. ఏ నాయకుడు ఉన్నా 5 సంవత్సరాలు మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి వచ్చింది. రేపు మా పార్టీ రాబోతూ ఉన్నది, అది బీసీల పార్టీ రాబోతూ ఉన్నది. రేపు అధికారంలోకి వచ్చినాక మరి 90% మేమే ఉన్నాం. మరి నువ్వు 90% చెప్పిన వాళ్ళు వింటావా, లేకపోతే 8% చెప్పిన అగ్రకులాలు చెప్పినట్టు వింటావా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అధికారులు ఎవరైనా కానీ. బీసీ ఎస్సీ ఎస్టీలో తెరువు వస్తే, ఎవరైనా తెరువు వస్తే ఫేస్బుక్లో కామెంట్లు పెడితే కొడతాం, లేకపోతే ఇన్స్టాలో కామెంట్లు పెడితే కొడతాం. మొన్న కొదురుపాకు సంబంధించిన నల్లల సతీష్ కుమార్ అనే ఆయన వ్యక్తిని, బీఆర్ఎస్ను, ఆయన కూడా ఆపదలు నిలిచినాం. మీరు లైట్ తీసుకోవాలి. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టాలి. మీరు ఇచ్చిన హామీలు బోలెడు ఉన్నాయి. చొప్పదండి కాన్స్టిట్యున్సీలో మీరు ఇచ్చిన హామీలు బోలెడు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు అని చెప్పింది కదా, 6 గ్యారెంటీలలో ఎన్ని అమలు చేసిరో అది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి తులం బంగారం అన్నారు, మహిళలకు 2500 రూపాయలు అన్నారు, పెన్షన్ 4000 చేస్తామన్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఒక రేషన్ కార్డులు ఇవ్వగానే, ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వగానే ఇవన్నీ అయిపోదు. అవన్నీ గుర్తుపెట్టుకొని మనసు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఎందుకంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నాతో చెప్తున్నారు, మీ కాంగ్రెస్ కార్యకర్తలు స్వయంగా నాతో చెప్తున్నారు, అన్న చాలా ఘోరం అన్న, ఇది ఇట్లా కాదన్న, ఇది తీవ్ర అన్యాయం జరిగిందన్న. ఇలా
జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మా మల్లన్న తరఫున మేము 100% మీకు అండగా నిలుస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనేక మంది ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు. మేము ఒకసారి చొప్పదండి నియోజకవర్గంలో గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతం ఏది ప్రతిపక్షంలో అధికార పార్టీ ఖాళీ అయితే తెలుసా మీకు? ఉన్నది మేమే కదా, 90% ఉన్నది మేమే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే కదా. ఖాళీ అయితే ఆ ఖాళీ అయ్యే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. కాకపోతే కొంచెం మేము ఓపిక పడుతున్నాం, ఎందుకంటే మా హక్కుల గురించి కొట్లాడే పార్టీ మా కార్యకర్తలు జోలి కాదు. మీరు మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ అన్యాయం జరిగినా మేమే మాట్లాడతాం. ఒక అట్లుంటే దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.